So yesterday we had learnt about can, could, may, and might. Okay. So today we'll see about shall, should, will, and would. Okay. Shall, should, will, and would. Shall. Shall అక్కడ యూజ్ అవుతుంది. Shall is used when any suggestion is given. ఏదైనా మనం ఏదైనా ఎవరికైనా సజెషన్ ఇస్తామంటే ఆ సజెషన్ కోసం యూజ్ అవుతుంది. ఓకే. లేదా ప్రామిసెస్ ఆర్ వాలంటరీ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో ఏమైనా జరగబోతుంది అంటే దాని గురించి మనం షాల్ యూజ్ చేస్తాము. సెకండ్ యూజ్. థర్డ్ యూజ్, ఒకసారి ఏదైనా ముందుగా మనం నిర్ణయించుకున్నది ఏదైనా ఉందంటే దానికి అమలు చేయడం కోసం మనం యూస్ కూడా చేస్తాం అనమాట. అంటే ముందు నుంచి అది డిసైడ్ చేసి ఉందన్నమాట. నిర్ణయించుకొని ఆల్రెడీ ఉంది, డిసైడెడ్. ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. ఓకే. నెక్స్ట్ యూజ్ విల్ బి టు ఎక్స్ప్రెస్ ఇన్ఎవిటబిలిటీ. ఇన్ఎవిటబిలిటీ అంటే ఏదైనా జరగ తప్పదు. అది ఏం చేసినా కూడా అది జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్. ఓకే. సో అది తప్పక జరుగుతుంది. అది ఇంకోటి ఫర్ ఆర్డర్ ఆర్ ఆబ్లిగేషన్స్. అంటే ఇక్కడ రూల్స్, లాస్ ఎక్కడ వస్తాయో అక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే. షాల్. So what will be the structure? Structure would be subject plus shall plus base form of verb. Base form, all modals loni maximum all modals will use the base form of verb. ఎందుకంటే అది ప్రెసెంట్ లోని మనం యూజ్ చేస్తున్నాము, ఇంకా ఫ్యూచర్ లో యూజ్ చేస్తామని మనం దానికి బేస్ ఫామ్ చేస్తాము. పాస్ట్ లో వెళ్ళినప్పుడు ఇలాగే విల్ యూజ్ హ్యావ్ అన్నమాట. సో అది కూడా మనం రాబోయే క్లాస్ లో చూస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే all the models will use the base form of verb, that is V1. Okay, we'll see some examples one by one. All these five cases, కొన్ని examples మనం చూద్దాం. Okay, first is to use as suggestion or offer. మనం సజెస్ట్ చేస్తున్నాం అనమాట. షల్ వి బిగిన్ డిన్నర్ అంటే మనం డిన్నర్ మొదలు పెడదామా, ఒక సజెషన్ ఇస్తాము. ఓకే. షల్ వి బిగిన్ డిన్నర్, మనం డిన్నర్ చేయొచ్చా, టైం ఏందా. వి షాల్ నాట్ గో టు ది మూవీ. ఓకే. ఇక్కడ కూడా ఒక సజెషన్, మనం ఈ మూవీకి వెళ్ళొద్దు. వి షాల్ నాట్ గో. ఏ కారణమైనా వి షాల్ నాట్ గో. ఓకే. ఇట్స్ ఎ సజెషన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే. ఇంకోటి షాల్ వి గో అండ్ ఈట్. ఓకే. షాల్ వి గో అండ్ ఈట్, ఇది కూడా ఒక సజెషన్. సర్చ్ చేస్తున్నాం, మనం ఇప్పుడు వెళ్ళి మనం తిందామా. ఓకే. ఇట్స్ ఎ సజెషన్. షాల్ ఐ గెట్ యూ సమ్ కాఫీ, ఇట్ ఇస్ ఆఫర్ అనమాట. అంటే నేను నీ కోసం కాఫీ తీసుకొని రానా. షాల్ ఐ గెట్ యూ సమ్ కాఫీ. ఓకే. ఇట్ ఇస్ అన్ ఆఫర్. సో సజెషన్ ఆర్ ఆఫర్ చేసినప్పుడు మనం షాల్ యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ యూజ్ ఆఫ్ షాల్ ఇస్ ఫర్ ప్రామిస్. ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు. ఓకే. లైక్ ఐ షాల్ నెవర్ ఫర్గెట్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా హిస్టరీ ఏంటో, నా పాస్ట్ ఏంటో నేను అది మర్చిపోను, ఎప్పుడు నేను మర్చిపోను. అది ప్రామిస్ చేస్తున్నాను అనమాట. నేను ఏ పరిస్థితిలోంచి వచ్చానో నేను ఆ పరిస్థితుల్లో మర్చిపోను. ఇట్స్ అ ప్రామిస్ అనమాట. ఓకే. ఐ షల్ నాట్ ఫర్గెట్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. ఓకే. ఇంకోటి యూ షాల్ హ్యావ్ అన్ ఆన్సర్ టుమారో. అంటే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు నాకు ఏం అడిగేవో దీని ఆన్సర్ నీకు నేను రేపు తప్పకుండా ఇస్తాను. సో యూ షాల్ హ్యావ్ అన్ ఆన్సర్ టుమారో. ఓకే. ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ టు యూ. ఓకే. ప్రామిస్. ఇంకోటంటే ఐ షాల్ నెవర్ ఫర్గెట్ ద హెల్ప్ యూ గేవ్ మీ. నువ్వు నాకు హెల్ప్ ఏం చేసావో ఆ హెల్ప్ నేను ఎప్పుడూ మర్చిపోను. ఇట్స్ అగైన్ ద ప్రామిస్. ఓకే. ఇంకోటి వీ షాల్ బి హియర్ ఎట్ 10 టుమారో. మేము ఎవరికైనా ప్రామిస్ చేస్తున్నాము, మేము రేపు 10 గంటల వరకు ఇక్కడ ఉంటాము. వీఆర్ ప్రామిసింగ్ సంబడి. ఓకే. సో యాజ్ అ ప్రామిస్ వీ యూజ్ షాల్. ఓకే. సో నెక్స్ట్ యాజ్ ప్రీ డెస్టినేషన్. చెప్పాను కదా ముందు, ఇట్స్ ముందుగా ఏదో ఒక నిర్ణయించుకొని ఆల్రెడీ ఉందన్నమాట. అందుకోసం అది ఇప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాము. హీ షాల్ బికమ్ అవర్ నెక్స్ట్ కింగ్. అతను కొత్త మన నెక్స్ట్ కింగ్ అతనే అవుతాడు. ఓకే. అంటే ఆల్రెడీ డిసైడ్ చేశారన్నమాట, అతనే అవుతాడు, ఇంకో ఎవరు అవరు, అతనే అవుతారు. హీ షాల్ బికమ్ అవర్ నెక్స్ట్ కింగ్. అంటే ఆల్రెడీ ప్రీ డిసైడెడ్ అనమాట అది. ఓకే. ఇంకోటి మిస్సెస్ రమ్య షాల్ బిగిన్ హర్ టాక్ అట్ 2:30 PM. ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నది, ఆ ప్రోగ్రామ్ లో ఒక షెడ్యూల్ వేసుకున్నారు అనమాట, ఏ టైంకి ఏంటి జరుగుతుందో. దాంట్లో ఏం చెప్పారంటే రమ్య గారు 2:30కి టాక్ స్టార్ట్ చేస్తారు అని. అందుకోసం రమ్య షాల్ బిగిన్ హర్ టాక్ అట్ 2:30 PM. ఇట్స్ ఆల్రెడీ ప్రీ డిసైడెడ్. ఓకే. నెక్స్ట్ ద టెస్ట్ షాల్ బి క్యారీడ్ అవుట్ బై అన్ ఇండిపెండెంట్ బాడీ. ఏ టెస్ట్లను జరుగుతాయో అది వేరే ఒక బాడీ ద్వారా
ఇది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇట్ విల్ బి క్యారీడ్ అవుట్ బై అన్ ఇండిపెండెంట్ బాడీ. ఓకే, సో అది కూడా ప్రీ డెస్టినేషన్ డిసైడెడ్ అన్నమాట. ఎవరు ఈ టెస్ట్లన్నీ క్యారీ చేస్తారు అంటే ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకి అవుట్ సోర్స్ చేసుకుంటారు. ఎవరు ఈ టెస్ట్ క్యారీ చేయాలని మనం ముందు ప్రీ డిసైడెడ్ ఉంది. సో వి యూస్ షాల్ బి క్యారీడ్ అవుట్ బై అన్ ఇండిపెండెంట్ బాడీ. సో ముందుగా ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఓకే, దేర్ వి యూస్ షాల్. ఇన్ఎవిటబిలిటీ అంటే జరగక తప్పదు. ఏ కార్యమైనా జరగక తప్పదు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ షాల్ బికమ్ అవర్ న్యూ డైరెక్టర్. కంపెనీలోని డైరెక్టర్ ఉంటారు. స్మిత్ షాల్ బికమ్ అవర్ న్యూ డైరెక్టర్ అంటే అతను తప్పకుండా అవుతాడు. అతను అవ్వకుండా ఎవరు ఆపలేరు. నో వన్ క్యాన్ స్టాప్. సో మిస్టర్ స్మిత్ షాల్ బికమ్ అవర్ న్యూ డైరెక్టర్. అది తప్పకుండా జరుగుతుంది. ఓకే, ఇంకోటి మనం నార్మల్ చెప్తాము వీ షాల్ డై సూనర్ ఆర్ లేటర్ అంటే మేము బాగా మరణ తప్పదు. ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు అప్పుడు వన్ డే ఆర్ అదర్ వీ హ్యావ్ టు డై. సో వీ షాల్ డై సూనర్ ఆర్ లేటర్ అది జరగక తప్పదు. సో వీ యూజ్ షాల్. ఓకే, అలాగే ఇంకోటి వీ షాల్ ఓవర్కమ్ ఆల్ అవర్ డిఫికల్టీస్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా అన్ని ఒక రోజు మనం దానికి దాటుకుంటాము. వీ షాల్ ఓవర్కమ్ దట్. అవన్నీ ఒక రోజు పోతాయి. అది కరెక్టే. అది అది జరగక తప్పదన్నమాట అది. ఓకే, సో వీ హ్యావ్ టు యూజ్ షల్ ఇన్ దీస్ కేసెస్ అనమాట. ఇన్ఎవిటబిలిటీ ఎక్కడ జరగక తప్పదు అని మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ షెల్ ఈజ్ యూస్డ్ ఫర్ అన్ ఆర్డర్ ఆర్ అన్ ఆబ్లిగేషన్. ఎక్కడైనా ఆర్డర్ వస్తున్నది, మనం ఎక్కడైనా ఆర్డర్ ఇస్తున్నాం, లేదంటే మన కోసం ఎక్కడైనా ఏదైనా ఆబ్లిగేషన్ వస్తున్నది అంటే నార్మల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ మనం ఫాలో చేస్తామో అక్కడ మనకి షెల్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ షెల్ అబైడ్ బై ది రూల్స్. ఈ రూల్స్ మీరు తప్పకుండా పాటించాలి. ఓకే, యూ హ్యావ్ టు ఫాలో ది రూల్స్. షెల్ అబైడ్ బై ది రూల్స్. ఓకే, ఇది ఒక ఆర్డర్ మనకి వచ్చిందనమాట. ట్రెస్ పాసెస్ షల్ నాట్ బి అలౌడ్. ఓకే, మనం నోటీస్ బోర్డులో చూస్తుంటాం ల్యాండ్ దగ్గర లేకపోతే ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ దగ్గర ట్రెస్ పాసెస్ షల్ నాట్ బి అలౌడ్ అని అంటారనమాట. అంటే ఇక్కడ నుంచి ఎవరు ఆక్రమించుకోవద్దు అని అక్కడ నోటీస్ పెడతారు. ఓకే, రూల్ వీ షుడ్ నాట్ ఫాలో దట్. వీ షుడ్ నాట్ అలౌడ్ ఇన్ టు దట్ ఏరియా. ఓకే, ఇంకోటి స్టూడెంట్స్ షల్ నాట్ ఎంటర్ దిస్ రూమ్. ఇది కూడా ఒక రూలే. ఈ రూమ్ లోని స్టూడెంట్స్ అలౌ కావద్దు, వాళ్ళు రావద్దు. ఓకే, షల్ నాట్ ఎంటర్. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే, విజిటర్స్ షల్ ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. విజిటర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ చూపెట్టాలి. ఒక రూల్. ఓకే, ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ అ నోటీస్. సో యూ హ్యావ్ టు యూస్ షాల్ అక్కడ అనమాట. ఓకే, విజిటర్స్ షల్ ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. దేర్ షాల్ బి నో ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆన్ ద ప్రిమైసెస్. ఓకే, ప్రిమైసెస్ లోని ఎక్కడ కూడా ఫుడ్ అండ్ డ్రింక్స్ మనం తినద్దు తాగరాదు. ఓకే, నా పార్క్ లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా మనం వండర్ లాగా వెళ్తాం బయట నుంచి ఫుడ్ అలౌ చేయరు. ఓకే, సో యూ షుడ్ నాట్ యూస్ ఫుడ్ అండ్ డ్రింక్స్ అని అక్కడ పెడతారు అనమాట. ఓకే, నోటీస్ పెడతారు. సో అది రూల్ వీ హ్యావ్ టు ఫాలో. ఇట్స్ అన్ ఆర్డర్. సో ఈ ఆర్డర్స్ మనం ఎప్పుడెక్కడ యూస్ చేస్తామో అక్కడ వీ హ్యావ్ టు యూస్ షాల్. ఓకే, ఓకే, నౌ కమ్ టు షుడ్. వాట్ ఈస్ షుడ్? షుడ్ ఎక్కడ యూస్ చేస్తాము? షుడ్ ఈస్ వన్ ఫార్మ్ ఈస్ టు యూజ్ యాజ్ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షల్. ఒక యూజ్ షుడ్ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షల్. వేరే యూజెస్ కూడా ఉంటాయి. షుడ్ కి ఒకటే యూజ్ కాదు. షుడ్ హెస్ గాట్ అనదర్ 3 to 4 యూజెస్. ఫస్ట్ ఈస్ టు యూజ్ యాజ్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షల్. నెక్స్ట్ ఏంటంటే టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. మా ఒపీనియన్ మనం చెప్తాం అనమాట. మన ఒపీనియన్ చెప్పడం కానీ లేదంటే ఇతర వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ మనం తీసుకోవడం కానీ లేదా ఒక అడ్వైస్ ఇచ్చడం కానీ లేకపోతే రికమెండేషన్స్ ఇచ్చడం కానీ మనం చేసేటప్పుడు షుడ్ యూజ్ చేస్తాం. అది సెకండ్ యూజ్ అనమాట. థర్డ్ యూజ్ ఇట్స్ యూజ్ ఫర్ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్. ఎక్కడ డ్యూటీ వచ్చిస్తుందో ఆబ్లిగేషన్ వచ్చిస్తుందో ఓకే అక్కడ మనం షుడ్ యూజ్ చేస్తాము. ఫోర్త్ ఏంటంటే ఏది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అవుతుంది, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ అది అవ్వదు. ఓకే, అక్కడ మనం షుడ్ యూజ్ చేస్తాం. సో ఈ 4 యూజెస్ ఉంటుంది షుడ్ కి. సో ఒక్కొక్కటి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఫస్ట్ విల్ సీ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షల్. ఓకే, మనం అప్పుడు షల్ చేసామంటే ఇప్పుడు షల్ ప్రెసెంట్ లోని మనం యూజ్ చేస్తాం షల్. ఒకవేళ అదే ప్రెసెంట్ లోనే ఇక్కడ పాస్ట్ మనం మాట్లాడితే దట్ విల్ బికమ్ షుడ్. లైక్ ఐ థాట్ ఇట్ షుడ్ బి ఓకే పాస్ట్ లోనే. సో ప్రెసెంట్ లో దానికి ఏమిటి, ఐ థింక్ ఇట్ షాల్ బి ఓకే. దట్ ఈస్ ది ప్రెసెంట్ ఫార్మ్. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే, నేను అనుకుంటున్నాను ఇది ఓకే అని అనుకుంటున్నాను. దట్ ఈస్ ది ప్రెసెంట్ ఫార్మ్. అది దానికి పాస్ట్ లో చెప్పేవంటే అప్పుడు జరిగింది. సో ఐ థాట్ ఇట్ షుడ్ బి ఓకే అప్పుడు పాస్ట్ లోనే. ఓకే, సో ఐ థాట్ ఇట్ షుడ్ బి ఓకే, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షాల్. సెకండ్ ఎగ్జాంపుల్, హీ సెడ్ ఇట్ వాస్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్. అప్పుడు పాస్ట్ లోని ఇప్పుడు అతను చెప్పాడు అనమాట, టైం అయిపోయింది మనం ఇప్పుడు బయలుదేరదాము. అప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో అప్పుడు చెప్పినట్టు ఏమవుతుంది, హీ సెడ్ ఇట్ ఈస్ టైమ్ వీ షాల్ ప్రొసీడ్ అని చెప్పి ఉంటాడు అప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తాము, హీ సెడ్ ఇట్ వాస్ టైమ్ ఓకే వీ షుడ్ ప్రొసీడ్. సో వెన్ వీఆర్ యూజింగ్ ఇన్ ది పాస్ట్ we use should. Okay, I thought it should be okay, or he said it was time we should proceed. Past tense of past form of shall. This is one of the use of should. Then other uses. Other use ఏంటి, to express an opinion. మన ఒపీనియన్ మనం చెప్పినప్పుడు లేదంటే వేరే వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకున్నప్పుడు అడ్వైజ్ ఇచ్చినప్పుడు రికమెండ్ ఇచ్చినప్పుడు కూడా షుడ్ అని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, యూ షుడ్ కాల్ ద పోలీస్. నా ఒపీనియన్ ఏంటంటే ఏదో జరిగింది, యూ షుడ్ కాల్ ది పోలీస్ అని చెప్తాను. నువ్వు పోలీస్కి పిలువు. ఓకే, యూ షుడ్ కాల్ ది పోలీస్, పిలిస్తే మంచిది, యూ షుడ్ కాల్ ది పోలీస్. ఓకే, అది ఒక మన ఒపీనియన్ అనమాట. సెకండ్, యూ షుడ్ బి మోర్ ఫ్రెండ్లీ. నువ్వు కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి, అది కూడా నా ఒపీనియన్. ఓకే, ఇట్స్ మై ఒపీనియన్ దట్ యూ షుడ్ బి మోర్ ఫ్రెండ్లీ. ఓకే, అప్పుడు షుడ్ యూజ్ అవుతుంది. ఇంకోటి, ఐ షుడ్ టేక్ ఏ బస్ దిస్ టైమ్. నా ఒపీనియన్ ఏంటంటే ఐ షుడ్ టేక్ ఏ బస్ దిస్ టైమ్. ఎప్పుడు నేను కార్లో వెళ్తున్నాను లేదా ఆటోలో వెళ్తున్నాను, కానీ ఇప్పుడు నా ఒపీనియన్ అంటే ఐ షుడ్ టేక్ ఏ బస్ దిస్ టైమ్. ఒపీనియన్. వాట్ షుడ్ వి డూ నౌ అంటే వీఆర్ ఆస్కింగ్ సంబడీస్ ఒపీనియన్. నేను అడుగుతాను వాట్ షుడ్ వి డూ నౌ, ఇప్పుడు మనం ఏం చేయవచ్చు, ఆస్కింగ్ ఫర్ ఒపీనియన్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఒపీనియన్. షుడ్ వి గో దిస్ వే, ఈ దారిలో మనం వెళ్దామా, షుడ్ వి గో దిస్ వే. అగైన్ ఒపీనియన్ ఆఫ్ ది అదర్స్, వీఆర్ సీకింగ్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్. ఓకే, షుడ్ వి గో దిస్ వే, షుడ్ వి సీ దిస్ మూవీ. ఓకే, ఇవన్నీ మనం వేరే వాళ్ళ ఒపీనియన్ మనం అడుగుతున్నాము. ఓకే, నెక్స్ట్ అడ్వైజ్ ఇస్తున్నాం అనమాట. యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ లెస్ ఆన్ వర్క్. యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ లెస్ ఆన్ వర్క్. నువ్వు మీ ఫ్యామిలీ మీద మోర్ ఫోకస్ చేసి వర్క్ మీద లెస్ ఫోకస్ చేయాలి అని ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ అడ్వైస్, మన అడ్వైజ్ మనం చెప్తున్నాం వేరే వాళ్ళకి. యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ లెస్ ఆన్ వర్క్, పని మీద కొంచెం తక్కువ ఫోకస్ చెయ్యి. అడ్వైస్ టు అదర్స్. ఓకే, రికమెండేషన్స్. రికమెండేషన్ అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఏదో రికమెండ్ చేస్తాం, ఇది చెయ్యి, అది తీసుకో, అది కొను, అక్కడికి వెళ్ళి అది చూడు. ఓకే, రికమెండేషన్. సో ఎగ్జాంపుల్, వెన్ యూ గో టు కోల్కతా యూ షుడ్ విజిట్ ది విక్టోరియా ప్యాలెస్. నువ్వు కోల్కతా వెళ్ళినప్పుడు నువ్వు విక్టోరియా ప్యాలెస్ కి తప్పకుండా వెళ్ళు, ఒక రికమెండేషన్ మనం చెప్తున్నాము. వెన్ యూ గో టు కోల్కతా యూ షుడ్ విజిట్ ది విక్టోరియా ప్యాలెస్. వెన్ యూ గో టు హైదరాబాద్ యూ షుడ్ విజిట్ ది చార్మినార్. వెన్ యూ గో టు ముంబై యూ షుడ్ విజిట్ ఇండియా గేట్. ఓకే, అలాగా. ఓకే, సో టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ or to ask someone's opinion or give advice or make recommendations, అప్పుడు కూడా మనం should యూజ్ చేస్తాము. నెక్స్ట్, యూజ్ ఫర్ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్స్. డ్యూటీ, మాకు డ్యూటీ ఉంటుంది, అందరికీ ఒక డ్యూటీ ఉంటుంది, ఇంకొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఏమిటవి? యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మన పేరెంట్స్ కి చేయడానికి మనకు డ్యూటీ, మనకు ఆబ్లిగేషన్. సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇది మీరు సజెషన్ లా తీసుకోవచ్చు, అడ్వైజ్ లా తీసుకోవచ్చు, రికమెండేషన్ తీసుకోవచ్చు, డ్యూటీ, ఆబ్లిగేషన్, ఎనీథింగ్. ఓకే, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, కానీ అది మన ఆబ్లిగేషన్ అనమాట, మన డ్యూటీ అనమాట. ఓకే, వి యూస్ షుడ్. Similarly, you should visit your friend at the hospital.
మీ ఫ్రెండ్ హాస్పిటల్‌లో ఉన్నాడు. ఒక సజెషన్ ఇస్తున్నాము. ఒక డ్యూటీ మన ఒక ఫ్రెండ్ ఉన్నాడు హాస్పిటల్‌లో అంటే అతనికి విజిట్ చేయడం మన డ్యూటీ. ఓకే. సో, యూ షుడ్ విజిట్ యువర్ ఫ్రెండ్ ఎట్ ది హాస్పిటల్. సెకండ్, ఎవ్రీవన్ షుడ్ రీచ్ బై 5 పీఎం. నా డ్యూటీ. ఆఫీస్‌కి మనం 10:00 వరకు రావాలి. సో, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రీచ్ ఆఫీస్ బై 10:00 ఆర్ బై 7:00 ఆర్ ఎక్కడైనా మీటింగ్ ఉన్నది అంటే వి హావ్ అవర్ డ్యూటీ టు రీచ్ దేర్ బై దట్ టైమ్. ఓకే. ఎవ్రీవన్ షుడ్ రీచ్ బై 5 పీఎం. ఇప్పుడు మనం ఎప్పుడు 5 పీఎం నుంచి మన క్లాస్ అవుతున్నది. సో, ఎవ్రీవన్స్ డ్యూటీ ఈస్ టు అటెండ్ ఎట్ 5 పీఎం. ఓకే. ది క్లాసెస్ స్టార్ట్ ఎట్ 5 పీఎం. మన డ్యూటీ. సో, ఎవ్రీవన్ షుడ్ రీచ్ బై 5 పీఎం. ఎవ్రీవన్ షుడ్ లాగిన్ బై 5 పీఎం. ఓకే. ఇట్స్ ఎ డ్యూటీ. ఐ రియల్లీ షుడ్ బి ఇన్ ఆఫీస్ బై 7 AM. నేను ఆఫీస్‌లోని 7 PM ఉండాలి. ఇది నా ఆబ్లిగేషన్. ఓకే. దిస్ ఇస్ డ్యూటీ. యూజ్ ఆఫ్ షుడ్ ఫర్ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్స్. ఇంకోటి యూజ్ దిస్ యూస్ టు ఎక్స్‌ప్రెస్ సంథింగ్ ఎక్స్‌పెక్టెడ్ టు హ్యాపెన్. అంటే ఏదో పాస్ట్‌లోనేదో ఎక్స్‌పెక్ట్ చేసాం ఇది జరుగుతుంది అని, కానీ అది జరగలేదు. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే పాస్ట్‌లో జరిగింది కదా! అందుకోసం మనం పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ యూజ్ చేస్తాము. దట్ ఈస్ V3. ఓకే. దిస్ షుడ్ హావ్ యాక్చువల్లీ దీనికి పర్ఫెక్ట్ టెన్స్ మోడల్ కూడా అంటాం అన్నమాట. పర్ఫెక్ట్ టెన్స్ మోడల్. కుడ్ హావ్, షుడ్ హావ్, వుడ్ హావ్ ఇది వేరేగా ఒకరోజు డీటెయిల్‌గా వెళ్తాము. కానీ ఇక్కడ జస్ట్ షుడ్ అని డిస్కస్ చేస్తున్నామని ఇక్కడ జస్ట్ ఒక పాసింగ్ కామెంట్ లాగా చెప్తాను. లేటర్ ఆన్ విల్ హావ్ లైక్ డీటెయిల్డ్ క్లాస్ ఆన్ దిస్. సో, షుడ్ హావ్ అంటే పాస్ట్‌లోని ఏదో చేసి జరగవలసింది. అంటే షుడ్ హావ్ డన్ థట్ సంథింగ్. ఓకే. పాస్ట్‌లోనే. సో, పాస్ట్ పర్ఫెక్ట్‌లోని మనం అది యూజ్ చేస్తాం నార్మల్‌గా. ఓకే. ఎగ్జాంపుల్స్ చూడండి. హి షుడ్ హావ్ ట్రైడ్ ఇట్. ఇట్ వాస్ అన్‌బిలీవబుల్. అంటే అతను అది ట్రై చేయవలసింది. అప్పుడు ఇట్ వాస్ అన్‌బిలీవబుల్ అంటే అది చాలా బాగుండేది. అతను ట్రై చేయవలసింది. ఓకే. అతను ట్రై చేయలేదు. ఓకే. డిడ్ నాట్ హ్యాపెన్. షుడ్ హావ్ ట్రైడ్ ఇట్. ఓకే. అప్పుడు షుడ్ హావ్ అని మనం యూజ్ చేస్తాము. ఇంకోటి యూ షుడ్ హావ్ కమ్ టు ది పార్టీ. నువ్వు పార్టీకి రావాల్సింది. నువ్వు రాలేదు. ఓకే. జరగవలసింది. ఎక్స్‌పెక్ట్ చేసాము. వస్తాడేమో. కానీ తను రాలేదు. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో, యూ షుడ్ హావ్ కమ్ టు ది పార్టీ. ఓకే. అక్కడ నాట్ రాయలేదు. అయినా అది జరగలేదు పనన్నమాట. ఈ సెంటెన్స్ ద్వారా మనం చెప్తానంటే అతను పార్టీకి రాలేదు. అందుకోసం రాలేదని మనం చెప్తానంటే నువ్వు రావాల్సింది. నువ్వు రాలేదు. ఓకే. యూ షుడ్ హావ్ కమ్ టు ది పార్టీ. షుడ్ హావ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో మనం యూజ్ చేస్తాం. యూ షుడ్ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ అర్లీ. నువ్వు త్వరగా నీ పని కంప్లీట్ చేసుకోవాల్సింది. ఓకే. యూ షుడ్ హ్యావ్ ఫినిష్ యువర్ వర్క్ అర్లీ. అప్పుడు చేయవలసింది ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఆ పని జరగలేదు. అందుకోసం యూ షుడ్ హ్యావ్ ఫినిష్ యువర్ వర్క్ అర్లీ. దిస్ ఇస్ పర్ఫెక్ట్ టెన్స్ మోడల్ అని కూడా అంటాం అనమాట. షుడ్ హ్యావ్. షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అండ్ వుడ్ హ్యావ్ ఇస్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్ఫెక్ట్ టెన్స్ మోడల్. Okay, we'll have a separate class on that. Okay, so now the difference, what is the difference between shall and should? Shall akkada use chestam, should akkada use chestam. Okay, shall మనం యూజ్ చేస్తాం ఫర్ ది సింపుల్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఇమీడియట్ ఫ్యూచర్ లోని మనం ఏం చేస్తామో ప్రామిస్ లాగా. ఓకే, ఐ షాల్ టేక్ పార్ట్ ఇన్ ద టూర్నమెంట్ నెక్స్ట్ వీక్. ఓకే, నేను ప్రామిస్ చేస్తాను అనమాట ఇక్కడ. సో ఐ షాల్ టేక్ పార్ట్ ఇన్ ద టూర్నమెంట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నేను టూర్నమెంట్ లో పార్టిసిపేట్ చేస్తాను అని ఒకటి ప్రామిస్ చేస్తున్నాము. ఓకే, సింపుల్ ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ ఇస్ డిజైర్. వీ షాల్ యాక్సెప్ట్ యువర్ ప్రెసెంట్. ఒక డిజైర్, ఒక వాంట్. ఓకే, అది మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. వీ షాల్ యాక్సెప్ట్ యువర్ ప్రెసెంట్. షో ప్రామిస్. వీ షాల్ గెట్ ఎ శారీ ఇఫ్ షీ స్టాండ్స్ ఫస్ట్. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ కూడా వస్తున్నది. ఆమె ఒకవేళ ఫస్ట్ వచ్చిందంటే నేను ఆమెకి శారీ ఇస్తాను. సో షీ షాల్ గెట్ ఎ శారీ ఇఫ్ షీ స్టాండ్స్ ఫస్ట్. ఒక ప్రామిస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇంటెన్షన్. ఐ షాల్ బై ది బ్లాంకెట్. ఓకే, ఇక్కడ వాంట్. నేను ఒక బ్లాంకెట్ కొంటాను. ప్రామిస్ లో కూడా వస్తుంది కానీ ఇట్స్ ఇంటెన్షన్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఐ షాల్ బై ది బ్లాంకెట్. ఓకే, సజెషన్. షాల్ వి హ్యావ్ సమ్ రెస్ట్ నౌ. ఒక సజెషన్. షాల్ వి హ్యావ్ సమ్ రెస్ట్ నౌ, సజెషన్ ఇస్తున్నాం. ఓకే, ఒక ఆర్డర్. ఐ సే యూ షాల్ పోజ్ దిస్ లెటర్. ఒక ఆర్డర్, ఆబ్లిగేషన్, అడ్వైస్, రికమెండేషన్ అనుకున్నాం కదా అది. సో ఆర్డర్. ఐ సే యూ షాల్ పోజ్ దిస్ లెటర్.
ఒక ఆర్డర్ ఇచ్చాం అనమాట. యూజ్ ఆఫ్ షల్. అక్కడ షుడ్కి వస్తే దిస్ యాజ్ అ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షల్. ఓకే, వన్ ఆఫ్ ద యూజ్ ఇస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షల్. షీ సెడ్ దట్ ఐ షుడ్ నాట్ బాదర్ హర్. అప్పుడు తను చెప్పిందంటే తనకి బార్డర్ చెయ్యొద్దు అని అప్పుడు చెప్పింది. అందుకోసం షీ సెడ్ దట్ ఐ షుడ్ నాట్ బాదర్ హర్. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ షల్. డ్యూటీ. ద టీచర్ షుడ్ షో గుడ్ రిజల్ట్. టీచర్ ఒక డ్యూటీ, లెక్చరర్ ప్రొఫెసర్ ఒక డ్యూటీ అనమాట. వాళ్ళు ఒక గుడ్ రిజల్ట్ చూపెట్టాలి అని. ఓకే, ద డ్యూటీ ఆఫ్ ద టీచర్ టు షో గుడ్ రిజల్ట్. సో ద టీచర్ షుడ్ షో గుడ్ రిజల్ట్ ఇస్ ద డ్యూటీ. అలాగే ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ ఏంటి? యూ షుడ్ కీప్ యువర్ వర్డ్. నువ్వు ఏదో వర్డ్ ఇచ్చావు వేరే వాళ్ళకి, అది కాపాడాలి. సో యూ షుడ్ కీప్ యువర్ వర్డ్. నువ్వు ఏం చెప్తావో అది తప్పకుండా నువ్వు కాపాడాలి. అది యువర్ ఆబ్లిగేషన్. ఓకే. అడ్వైస్. ఎవరికైనా అడ్వైస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ఇన్ లా. ఓకే, ఆర్ షీ షుడ్ సర్వ్ హర్ మదర్ ఇన్ లా. ఓకే, ఆమె తన మదర్ ఇన్ లాకి సర్వ్ చేయాలి. నువ్వు మీ మదర్ ఇన్ లాకి సర్వ్ చేయాలి. నువ్వు ఇతరులకి సర్వ్ చేయాలి. మీ పేరెంట్స్ కి చూడాలి. ఆబ్లిగేషన్. ఓకే, ఆర్ అడ్వైస్. నెక్స్ట్, సజెషన్. యూ షుడ్ ఎంగేజ్ ఎ ట్యూటర్ ఫర్ యువర్ సన్. సజెషన్ ఇస్తున్నాం, మీ కొడుకు కోసం మీరు ఒక ట్యూటర్ ని పెట్టండి. ఓకే, ఇట్స్ సజెషన్. నెక్స్ట్, డిజైర్. షుడ్ ఐ స్పీక్ టు రజని. ఒక డిజైర్ అంటే ఒక వాంట్ అనమాట. ఓకే, నేను తనతో మాట్లాడినా, షుడ్ ఐ స్పీక్ టు హర్. ఓకే, సో దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాల్ అండ్ షుడ్. షుడ్ నాట్ ఓన్లీ ఇస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షాల్, బట్ ఇట్ ఆల్సో టెల్స్ అబౌట్ డ్యూటీ, ఆబ్లిగేషన్, అడ్వైస్, రికమెండేషన్, సజెషన్, డిజైర్. ఇవన్నీ కోసం కూడా మనం షుడ్ యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా ప్రెసెంట్ టెన్స్ లో లేదా ఫ్యూచర్ టెన్స్ లో మనం యూజ్ చేస్తాము. ఓకే, దీస్ ఆర్ ద అదర్ యూజెస్ ఆఫ్ షుడ్ అపార్ట్ ఫ్రమ్ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షాల్. ఓకే, నౌ విల్ సీ అబౌట్ విల్. విల్ అంటే ఏమిటి? ఓకే, సిమిలర్లీ విల్ ఈజ్ యూజ్ విత్ ప్రామిసెస్ ఆర్ వాలంటరీ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ లో మనం ఫ్యూచర్ టెన్స్ చదువుతున్నప్పుడు విల్ అంటే చేస్తాను, వెళ్తాను, ఆడతాను, తింటాను అని ఫ్యూచర్ లో జరిగింది మనం చెప్తాం అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ విల్. ఓకే, ఇంకోటి టు మేక్ ప్రిడిక్షన్స్ అబౌట్ ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ లో అయినా ప్రిడిక్షన్స్ మనం చేయాలంటే విల్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ రెయిన్ టుమారో. రేపు ప్రిడిక్షన్ చేస్తామంటే రేపు వర్షం పడుతుంది. ఓకే, టుమారో దేర్ షుడ్ బి దేర్ విల్ బి ఫైట్. టుమారో దేర్ విల్ బి మ్యాచ్. ఓకే, ఇది ప్రిడిక్షన్ అనమాట అబౌట్ టుమారో. ఓకే, యూస్ టు మేక్ డిసిషన్స్. ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవడానికి కోసం ఒక రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండింటిలోంచి ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు డిసైడ్ దిస్ ఆర్ దాట్. ఓకే, కాఫీ, టీ రెండు ఉంటాయి. ఏ తాగుతావు? ఓకే, ఐ విల్ డ్రింక్ టీ, ఐ విల్ డ్రింక్ కాఫీ. యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, అలాగా. సో ఐ విల్ గో టు మూవీ ఆర్ ఐ విల్ గో టు అ మాల్. డిసైడ్. ఓకే, యూ హ్యావ్ టు డిసైడ్. ఇంకోటి, అండ్ ఇట్స్ రియల్ సిచ్యువేషన్ అంటే కండిషన్. ఇది అయితే అది అవుతుంది. దర్ ఇస్ ఎ కండిషన్. ఓకే, సో విల్ జస్ట్ సీ ఆల్ ది ఎగ్జాంపుల్స్ వన్ బై వన్. ఇక్కడ కూడా జస్ట్ లైక్ షాల్, స్ట్రక్చర్ విల్ బి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ V1. ఓకే, ప్లే, ఈట్, డ్రింక్, స్లీప్, డ్రైవ్, సెట్, స్టాండ్, గో. ఓకే, ఇలాగని బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ V1 మనం యూస్ చేస్తాము. ఓకే, విల్ సీ ది ఎగ్జాంపుల్స్ వన్ బై వన్. So first use is with promises or voluntary actions in future. Simple future tense లో మనం చూస్తాం. ఓకే, ఐ విల్ సెండ్ యూ మెసేజ్ ఎవ్రీ డే. ఓకే, నేను నీకు ఎవ్రీడే మెసేజ్ పంపిస్తాను. ఇట్స్ అ ప్రామిస్. ఓకే, నేను రోజు చదువుతాను. ఐ విల్ రీడ్ ఎవ్రీ డే అని మనం పిల్లలు పేరెంట్ కి చేస్తుంటారు ప్రామిస్. రేపటి నుంచి నేను తప్పకుండా చదువుతాను. ఓకే, రేపటి నుంచి నేను టీవీ చూడను. సో ఐ ప్రామిస్ దట్ ఐ విల్ సెండ్ యూ మెసేజ్ ఎవ్రీ డే. ఇట్స్ అ ప్రామిస్. ఓకే, దెన్ వాలంటరీ యాక్షన్ వస్తుంది. ఐ విల్ మేక్ డిన్నర్ టు నైట్. యాక్చువల్గా అది నా పని కాదు, కానీ నేను వాలంటరీ చేస్తున్నాను. ఐ విల్ మేక్ డిన్నర్ టు నైట్. వాలంటరీ యాక్షన్. ఓకే, నెక్స్ట్, ఐ విల్ కాల్ యూ వెన్ ఐ గెట్ హోమ్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాను. ఒక ప్రామిస్ చేస్తున్నాము. ఓకే, సిమిలర్లీ, షీ విల్ హెల్ప్ యూ ఫినిష్ ద వర్క్, డోంట్ వరీ. ఆమె నీకు హెల్ప్ చేస్తుంది ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి కోసం. ఆల్ దీస్ ఆర్ ప్రామిస్ ఆర్ వాలంటరీ యాక్షన్స్. ఓకే, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోనే విల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, టు మేక్ ప్రిడిక్షన్స్ అబౌట్ ఫ్యూచర్.
హీ థింక్స్ ఇట్ విల్ రైన్ టుమారో. అతను అనుకుంటాడు రేపు వర్షం పడుతుందేమో, ప్రిడిక్షన్ చేస్తున్నాడు. ఓకే, ఫర్ అబౌట్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ద వరల్డ్ పాపులేషన్ విల్ గ్రో ఎ లాట్ ఇన్ ద నెక్స్ట్ 50 years. రాబోయే 50 సంవత్సరాల్లోని వరల్డ్ పాపులేషన్ చాలా పెరిగిపోతుంది, ఒక ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఓకే, ఇండియా విల్ విన్ టుమారోస్ మ్యాచ్. ఇండియా రేపు మ్యాచ్ గెలుస్తుంది. ఓకే, టుమారో దట్ మూవీ ఇస్ గోయింగ్ టు రిలీజ్. ఆ మూవీ రేపు రిలీజ్ అవబోతుంది. సో ప్రిడిక్షన్స్ చేస్తున్నాము, ఓకే, ఇన్ ద ఫ్యూచర్. సో whenever we make predictions we use will to make decisions. ఏదైనా ఇప్పుడు రెండు చాయిసెస్ ఉంటే మనం చూస్ చేసుకుంటాము, we make decision. ఓకే, అలాగా ఐఎమ్ నాట్ హంగ్రీ సో ఐ విల్ హ్యావ్ ఓన్లీ జ్యూస్. నాకు ఆకలిగా లేదు, నేను ఓన్లీ జ్యూస్ తాగుతాను. ఓకే, అక్కడ తినడానికి కోసం ఒక ఆప్షన్ ఉంది, లేదంటే తాగటం. సో హీఈస్ మేకింగ్ అ డిసిషన్ దట్ ఐఎమ్ నాట్ హంగ్రీ, నేనేం తిన్ను, బట్ ఐ విల్ డ్రింక్, ఐ విల్ హ్యావ్ ఓన్లీ జ్యూస్. డిసిషన్. ఓకే, ఐ థింక్ ఐ విల్ స్టే ఇన్ దిస్ కంపెనీ అంటిల్ ఐ రిటైర్. ఈ కంపెనీలో రిటైర్ అంతవరకు నేను ఈ కంపెనీలో ఉంటాను. ఓకే, డిసిషన్ తీసుకుంటున్నాడు. ఓకే, ఐ థింక్ ఐ విల్ స్టే ఇన్ దిస్ కంపెనీ టిల్ ఐ రిటైర్. షీ డజంట్ థింక్ షీ విల్ పాస్ ది ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ పాస్ అవుతుంది అని అనుకోవట్లేదు, డిసిషన్ తీసుకుంటున్నది ఆమెకి, నేను పాస్ అవ్వను అని షీ హాస్ డిసైడెడ్. ఓకే, షీ డజంట్ థింక్ దట్ షీ విల్ పాస్. ఆమె అనుకోదు అనమాట పాస్ అవుతుంది అని. ఓకే, నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ ద వెజిటేబుల్ సూప్ ప్లీజ్. నేను వెజిటేబుల్ సూప్ తాగుతాను. అగైన్ డిసిషన్. సో ఎక్కడైనా డిసిషన్ వచ్చినప్పుడు రెండు చాయిస్ ఉంటుంది, ఒక డిసిషన్ వచ్చినప్పుడు వి యూస్ విల్. నెక్స్ట్ ఇస్ కండిషన్. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా చూడండి. ఇది కండిషన్స్, ఏదైనా ఒక కండిషన్ ఉంటుంది, కానీ ఆ కండిషన్ ఆ సిచ్యువేషన్ షుడ్ బి రియల్, అది రియల్ గా ఉండాలన్నమాట. ఓకే, ఇంకోటి ఉంటుంది అన్రియల్, ఇమాజినరీ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఆ ఇమాజినరీ సిచ్యువేషన్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయిపోతే, నాకు ఒకవేళ 10 crores లాటరీ వస్తే, నేను ఒకవేళ ఇఫ్ ఐ వుడ్ బికమ్ బర్డ్, నేను ఒక పక్షి అయిపోతే, ఓకే, ఇలాగన్నీ ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఉంటాయి. నేను ఒకవేళ హీరో అయిపోతే, ఓకే, లైక్ దిస్ సిచ్యువేషన్స్ విల్ బి దేర్, ఆల్ దోస్ ఆర్ ఇమాజినరీ. అది కూడా సిచ్యువేషన్, అప్పుడు అది కూడా కండిషన్ ఉంటుంది, బట్ దట్ ఈస్ ఇమాజిన్ సిచ్యువేషన్. ఇక్కడ మనం రియల్ సిచ్యువేషన్ తీసుకుంటాం అనమాట. విల్ ఈస్ యూజ్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ అ రియల్ సిచ్యువేషన్. దిస్ కి ఫస్ట్ కండిషనల్ అంటారు. ఓకే, రియల్ సిచ్యువేషన్, ఒక కండిషన్ ఉంటుంది అండ్ దేర్ ఇస్ రిజల్ట్ ఉంటుంది దానికి. ఓకే, అది రియల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ బ్రింగ్ మై అంబ్రెల్లా. ఒకవేళ వర్షం పడితే నేను గొడుగు తీసుకొస్తాను. వర్షం పడడం రియలే, గొడుగు తేవడం కూడా రియలే. ఒకటి కండిషన్ పడితే, రిజల్ట్ ఏంటి, గొడుగు తేవడం. సో ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ బ్రింగ్ అన్ అంబ్రెల్లా. ఇఫ్ దే విన్ ద మ్యాచ్ దే విల్ గో టు ఫైనల్. వాళ్ళు ఈ మ్యాచ్ ఒకవేళ గెలిస్తే వాళ్ళు ఫైనల్ కి వెళ్తారు. ఒకటి కండిషన్ ఉంటుంది, నాకు ఒక రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ స్టడీ వెల్ యువర్ మార్క్స్ విల్ ఇంప్రూవ్. నువ్వు బాగా చదివితే నీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక కండిషన్, దానికి రిజల్ట్, ఇవన్నీ రియల్. ఇమాజినరీ వస్తుంది, ఆ ఇమాజినరీ వస్తున్నప్పుడు వి యూజ్ వుడ్. ఓకే, అది వుడ్ చేసినప్పుడు మనం చూద్దాం. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ రియల్ సిచ్యువేషన్స్ వేర్ దేర్ ఇస్ ఎ కండిషన్ అండ్ ఎ రిజల్ట్. దీనికి ఫస్ట్ కండిషనల్ ని అంటాము. ఓకే, ఇంకోసారి చూడండి ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ బ్రింగ్ మై అంబ్రెల్లా. కండిషన్ ఉంది ఇఫ్ ఇట్ రెయిన్స్, దానికి రిజల్ట్ ఐ విల్ బ్రింగ్ మై అంబ్రెల్లా. బోత్ ఆర్ రియల్. ఇఫ్ దే విన్ ద మ్యాచ్ రియల్, దే విల్ గో త్రూ టు ది ఫైనల్. వాళ్ళకి మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఫైనల్ కి వెళ్తారు. రియల్ సిచ్యువేషన్. ఇఫ్ యూ స్టడీ వెల్ యువర్ మార్క్స్ విల్ ఇంప్రూవ్. నువ్వు బాగా చదివితే నీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి, నువ్వు బాగా చదవకపోతే మార్క్స్ ఇంప్రూవ్ అవ్వదు. ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ యువర్ మార్క్స్ విల్ నాట్ ఇంప్రూవ్. నెగటివ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ రియల్ సిచ్యువేషన్, ఫస్ట్ కండిషనల్. సెకండ్ కండిషనల్ విల్ see when we come to would. Okay, this is the other use of will. Next we'll talk about would. Would, one of the use is to use as past form of will. Will కి past form గా యూజ్ చేయడానికి is one of the use of would. Would కి ఇంకా చాలా uses కూడా ఉన్నాయి. One of the uses to use as the past tense of will. Okay, examples. I knew that she would be very successful in her career. నాకు తెలుసు ఆమె చాలా సక్సెస్ అవుతుంది, తన కెరియర్ లో చాలా సక్సెస్ అవుతుంది. ఓకే, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్. ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ లో చెప్తే ఏం చెప్తాము,
నాకు తెలుసు ఆమె చాలా సక్సెస్ అవుతుంది. షీ విల్ బి సక్సెస్ఫుల్ అని ప్రెజెంట్ చెప్తాం. ఐ నో షీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. అదే పాస్ట్ టెన్స్ లో మనం యూస్ చేస్తే ఏం చెప్తాం? ఐ న్యూ దట్ షీ వుడ్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హర్ క్యారియర్. పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్. ఓకే. హీ సెడ్ ఇట్ వుడ్ రెయిన్. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాము. హీ థింక్స్ ఇట్ విల్ రెయిన్ టుమారో. ప్రిడిక్ట్ చేశాడు. అది పాస్ట్ టెన్స్, అది ప్రెజెంట్ టెన్స్ లో అయింది. పాస్ట్ టెన్స్ లో హీ సెడ్ దట్ ఇట్ వుడ్ రెయిన్. అప్పుడు చెప్పాడు వర్షం పడొచ్చు అని. ఓకే. సో వుడ్ ఇన్ ది పాస్ట్ టెన్స్. వి థాట్ వీ వుడ్ బి ఇన్ హాంకాంగ్ బై 8 PM. మేము అనుకున్నాము మేము హాంకాంగ్ లో 8 PM వరకు మనం చేరిపోతాము అని. వీ వుడ్ బి ఇన్ హాంకాంగ్ బై 8 PM. అప్పుడు అనుకున్నాము. సో వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. సో వుడ్, past form of will. Okay, this is one of the use of would. Second use is to create imaginary situation. Second conditional. First conditional is real situation. Second conditional is imaginary situation. ఎలాగా? ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై ఆల్ ఓవర్ ద వరల్డ్. నా దగ్గర ఒకవేళ వింగ్స్ ఉంటే నేను వరల్డ్ అంతా నేను ఫ్లై చేస్తాను, ఎగురుతాను. అది సాధ్యం కాదు. ఇట్ జస్ట్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్. ఇమాజిన్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ వి యూస్ వుడ్. ఓకే. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై. ఇఫ్ ఐ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ చేంజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ప్రైమ్ మినిస్టర్ అవుతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేస్తాను. ఇప్పుడు మార్చేశారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. అలాగే సో ఇఫ్ ఐ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ చేంజ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అది మనం అవ్వము. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఓకే. సో దిస్ ఈస్ ఆర్ ఇమాజిన్ సిచ్యువేషన్స్. ఇఫ్ హీ వేర్ అన్ యాక్టర్ హీ వుడ్ బి ఇన్ అడ్వెంచర్ మూవీస్. యాక్టర్ అయితే అడ్వెంచర్ మూవీస్ లో అతను పని చేస్తాడు. ఓకే. సో ఆల్ దీస్ ఆర్ ఇమాజిన్ సిచ్యువేషన్స్. దిస్ ఇస్ సెకండ్ కండిషనల్. ఎవ్రీ టైమ్ సెకండ్ కండిషనల్ ఎక్కడ ఉన్నా కూడా వి యూస్ వుడ్. ఫస్ట్ కండిషన్ ఉన్నప్పుడు వి యూస్ విల్. ఫస్ట్ కండిషన్ ఈస్ ఫర్ రియల్ సిచ్యువేషన్. సెకండ్ ఈస్ ఫర్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఓకే. అది మీ క్లారిటీగా మీరు చేసుకోవాలి. ఓకే. థర్డ్ యూజ్ ఆఫ్ వర్డ్ ఇస్ టు ఎక్స్ప్రెస్ రిపిటేషన్స్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ లోనే కొన్ని రిపిటేషన్స్ అవుతూ ఉండొచ్చు. మేము చిన్నప్పుడు మేము ఎప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళమి. ఓకే. వెన్ ఐ వాజ్ కిడ్ ఐ వుడ్ గో టు స్కూల్. అంటే ఒకరు స్కూల్కి వెళ్ళలేదు, 2 days స్కూల్కి వెళ్ళలేదు, 10 years స్కూల్కి వెళ్ళాం. దట్ వుడ్ రిపీట్ అవుతూ ఉండేది అనమాట. వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఐ వుడ్ గో టు స్కూల్. రిపిటేషన్ అయింది, అందుకోసం వుడ్. వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఐ వుడ్ ప్లే విత్ అమర్. నేను చిన్నప్పుడు అమర్ తోటి ఎప్పుడు ఆడుకునేవాడిని. ఐ వుడ్ ప్లే విత్ అమర్. ఒకరోజు ఆడలేదు, 2 days ఆడలేదు, ఆడుతూ ఉన్నాం, చాలాసార్లు ఆడుకున్నాము. ఓకే. వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై ఐ వుడ్ గో టు మెరిన్ డ్రైవ్. చెన్నైలో ఉన్నప్పుడు ఎప్పుడు రిపీటెడ్ గా మెరిన్ డ్రైవ్ కి వెళ్తూ ఉండేవాడిని. ఓకే. సో వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై ఐ వుడ్ గో టు మెరిన్ డ్రైవ్. రిపిటేషన్స్ ఇన్ పాస్ట్. ఓకే. ది థర్డ్ యూజ్ ఆఫ్ ది వర్డ్ వుడ్. Another use of word is for polite express like request, permissions, offer, want. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం వుడ్ యూస్ చేస్తాము. ఒకవేళ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వుడ్ యూ మైండ్ లెండింగ్ యువర్ ల్యాప్టాప్. మీరు నాకు ల్యాప్టాప్ లెండ్ చేస్తారా ఒక రోజు కోసం. వుడ్ యూ మైండ్ లెండింగ్ యువర్ ల్యాప్టాప్ అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే. సో వి యూస్ వుడ్. ఇంకోటి పర్మిషన్ కోసం. ఓకే. నేను రేపు కొంచెం లేట్గా వస్తాను, లేకపోతే రేపు లేట్గా కొంచెం అర్లీగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు when it is polite thing we use would. Would it be okay if I leave little early tomorrow? నేను రేపు ఉదయం కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళిపోతే అవుతుందా? would it be okay అని ఒక పర్మిషన్ మనం అడుగుతాం అనమాట. ఓకే. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? ఆఫర్ అనమాట. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. షాల్లో కూడా చూసాము, వుడ్ లో కూడా చూస్తున్నాము. షుడ్ లో చూస్తాము, వుడ్ లో చూస్తున్నాము. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఇది కొంచెం మీకు పొలైట్నెస్ ఉంటుంది అనమాట. సో వి ఆఫర్. సిమిలర్లీ వాంట్. ఐ వుడ్ లైక్ 1 more పిజ్జా. ఓకే. నాకు వాంట్ ఉందనమాట, నాకు కావాలి, నాకు కోరిక ఉంది. ఓకే. ఐ వుడ్ లైక్ 1 more పిజ్జా. నాకు ఇంకో పిజ్జా కావాలి, నాకు ఇంకో సమోసా కావాలి, ఇంకో మిర్చి బజ్జీ కావాలి, ఇంకో కప్ కాఫీ కావాలి. ఓకే. ఇట్ ఈస్ వాంట్, కోరిక. ఐ వుడ్ లైక్ టు బై ఎ నైస్ డ్రెస్ ఫర్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ కోసం ఒక నైస్ డ్రెస్ కొందామని నాకు కోరిక ఉంది. ఐ వుడ్ లైక్ టు బై. దిస్ ఇస్ మై want. Okay. So would is used for polite expressions like request, permissions, offer. ఎవరికైనా ఆఫర్ చేస్తున్నాం, లేదంటే వాంట్, మన కోరిక, మన డిజైర్. ఓకే. అప్పుడు మనం
వుడ్ యూస్ చేస్తాము. ఇంకో యూజ్ వచ్చేసప్పటికి పాసిబిలిటీస్. అది నిన్న కూడా చూసాము పాసిబిలిటీస్. ఓకే. మే, మైట్, కుడ్ తో యూజ్ చేస్తాము పాసిబిలిటీస్. సో వుడ్ ఈజ్ ఆల్సో యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీస్. లైక్ ఐ వుడ్ గో టు ముంబై. ఐ మే గో టు ముంబై కూడా కరెక్టే. ఐ కుడ్ గో టు ముంబై కూడా కరెక్టే. ఐ వుడ్ గో టు ముంబై కూడా కరెక్టే. దీస్ ఆర్ ది పాసిబిలిటీస్. దిస్ ఇస్ వన్ మోర్ యూజ్ ఆఫ్ వుడ్. వుడ్, మే, కుడ్, మైట్ ఏ యూజ్ చేసినా కూడా all are correct when you are using to express any possibilities or impossibilities. Okay. So use of would have. So would have, should have and could have మాట్లాడుకున్నా కదా, these are called as perfect tense model అన్నమాట. Okay, when you're talking about the past conditions లో, ఈ పాస్ట్ కండిషన్స్ లో మనం మాట్లాడినప్పుడు అంటే ఏదో ఒకటి జరిగి ఉండు కానీ అది జరగలేదు. ఓకే, అలాంటప్పుడు మనం చేస్తున్నప్పుడు వి యూస్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్. వుడ్ హ్యావ్ ప్లస్ వి, త్రీ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యువర్ మార్క్స్ వుడ్ హ్యావ్ ఇంప్రూవ్. ఒకవేళ నువ్వు బాగా చదువుకుని ఉంటే నీ మార్క్స్ ఇంప్రూవ్ అయ్యేవి. ఓకే, ఇక్కడ కూడా కండిషన్ వస్తున్నది. ఇది థర్డ్ కండిషన్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఈస్ రియల్ సిచ్యువేషన్. సెకండ్ కండిషన్ ఈస్ imaginary situation. Third condition is use of perfect tense modal for the past conditions. Okay, if you had studied hard, నువ్వు బాగా చదువుకుని ఉంటే నీ మార్క్స్ ఇంప్రూవ్ అయ్యేవి. ఓకే, ఒకవేళ if కండిషన్. ఓకే, if he had gone to cricket academy he would have become a cricketer. ఒకవేళ అతను క్రికెట్ అకాడమీకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఉంటే అతను ఇప్పుడు క్రికెటర్ అయ్యేవాడు. ఇప్పుడు వెళ్ళలేదు అందుకోసం ఇప్పుడు అవ్వలేదు. కండిషన్, ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు అందుకోసం హీ హాజ్ నాట్ బికమ్ ఏ క్రికెటర్ నౌ. ఇఫ్ హీ హ్యాడ్ గోన్ టు క్రికెట్ అకాడమీ హీ వుడ్ హ్యావ్ బికమ్ అ క్రికెటర్. కండిషన్. ఓకే, సో పాస్ట్ లో మనం చేస్తున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ టెన్స్ మోడల్ అని అంటాం. వుడ్ హ్యావ్ యూస్. ఓకే, సో ఈ కండిషనల్ గురించి మనం విల్ హ్యావ్ వన్ మోర్ క్లాస్. వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అండ్ షుడ్ హ్యావ్ మనం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఇంత మీరు నేర్చుకోండి. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ విల్ అండ్ వుడ్? విల్ కి వుడ్ కి ఏంటి డిఫరెన్స్? చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, వన్ ఈస్ రిక్వెస్ట్. మనం రిక్వెస్ట్ చేస్తాం, ఇన్ఫార్మల్ గా ఉంటుంది. విల్ చేస్తే విల్ యూ హెల్ప్ మీ. ఓకే, దట్ ఈస్ ఇన్ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ గా ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం తక్కువ పొలైట్ గా ఉంటుంది. వేరాజ్ వుడ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి మోర్ పొలైట్, మోర్ ఫార్మల్ గా ఉంటుంది. ఓకే, వుడ్ యూ హెల్ప్ మీ రెండు ఒకటే. విల్ యూ హెల్ప్ మీ ఇస్ ఆల్సో కరెక్ట్, కానీ ఇన్ఫార్మల్ వే. మోర్ ఫార్మల్ వే ఈస్ వుడ్ యూ హెల్ప్ మీ. బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, వుడ్ యూ హెల్ప్ మీ ఇస్ ది మోర్ పొలైట్ దాన్ ది విల్ యూ హెల్ప్ మీ సెంటెన్స్. ఓకే, అది సెకండ్ డిఫరెన్స్ ఈస్ ప్రెసెంట్ లోని నెగటివ్ ఫార్మ్ లో హీ వోంట్ హెల్ప్ మీ, నెగటివ్ ఫార్మ్ ఆఫ్. సో హీ వుడ్ నాట్ హెల్ప్ మీ, దట్ ఈస్ ది మోర్ పొలైట్ గా చెప్పడం అనమాట. ఓకే, హీ వుడ్, అక్కడ కూడా హీ వోంట్ హెల్ప్ మీ, ఇక్కడ కూడా హీ వుడ్ నాట్ హెల్ప్ మీ. రిఫ్యూజల్ ఆఫ్ నెగటివ్ ఫార్మ్. ఓకే, విల్ యాజ్ ఆఫర్, ఐ విల్ హెల్ప్ యూ. పాస్ట్ లోనే వచ్చేప్పటికి ఆఫర్, వుడ్ ఇస్ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్. అందుకోసం అదేమిటంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో వెళ్ళిపోతుంది. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. సిన్స్ విల్, వుడ్ ఇస్ ది పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్. ఓకే, నెక్స్ట్ ఈస్ కండిషనల్. ఫస్ట్ కండిషనల్ విల్ లో ఉంటుంది. ఇఫ్ హీ ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ హిమ్. ఓకే, రెండు రియల్ సిచ్యువేషన్లే. అతను నాకు అడిగితే నేను హెల్ప్ చేస్తాను. ఫస్ట్ కండిషన్ రియల్ సిచ్యువేషన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ వుడ్ ఇట్ వుడ్ బి సెకండ్ కండిషన్. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ బోట్ ఐ వుడ్ సేల్ అరౌండ్ ద వరల్డ్. నా దగ్గర బోట్ ఉంటే నేను వరల్డ్ అంతా నేను సేల్ చేస్తాను, విచ్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఓకే, దట్ ఈస్ ఇట్ ఈస్ సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ వచ్చేటప్పటికి యూజ్ ఆఫ్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఒకవేళ అతను నాకు అడిగి ఉంటే నేను హెల్ప్ చేయదును. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ conditional. Second condition and third conditional in case of would. Future, he will tutor me next month. Plain future tense, simple future tense.
ఓకే, హీ విల్ ట్యూటర్ మీ నెక్స్ట్ మంత్. అతను నాకు నెక్స్ట్ మంత్ నాకు చదువు చెప్తాడు, ట్యూషన్స్ తీసుకుంటాడు, కోచింగ్ చేస్తాడు, ట్యూటరింగ్ చేస్తాడు. ఓకే, సింపుల్ ఫ్యూచర్. Whereas would is the future in the past, అంటే the past tense of will. He promised he would tutor me. అయితే అప్పుడు నాకు ప్రామిస్ చేశారు, అతను నాకు చదువు చెప్తాడు అని. ఓకే, సో దిస్ ఇస్ ది past tense of will. So this is the difference between will and would. Would is more formal than will in some respects, like request, దాని తర్వాత ఆఫర్ లోనే. ఓకే, సో నేను మనం డిస్కస్ చేసాము, యూ కెడ్ యూస్ కుడ్, వుడ్ అండ్ షుడ్ ఇన్ సమ్ కేసెస్. ఓకే, ఇప్పుడు బోత్ కుడ్, వుడ్ అండ్ షుడ్, ఆల్ త్రీ ఆర్ యూస్ ఫర్ ఈవెంట్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఓకే, యూస్ చేయొచ్చు, కానీ లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది? కుడ్ యూ సే దట్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ ఇస్ పాసిబుల్. ఒక మనం అబిలిటీ గురించి మాట్లాడతాం, క్యాన్ అండ్ కుడ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ బాబు కుడ్ విజిట్ అస్ ఆన్ మండే. మండే రోజు మహేష్ బాబు మనకి విజిట్ చేస్తాడు. కుడ్ విజిట్ అంటే ఒక పాసిబిలిటీ ఉంది, చేస్తాడా లేదా అని ద డిఫరెంట్ క్వశ్చన్. బట్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ హీ విల్ విజిట్ అస్. ఓకే, సో సెంటెన్స్ వుడ్ బి మహేష్ బాబు కుడ్ విజిట్ అస్ ఆన్ మండే. యూజ్ ఆఫ్ కుడ్. వుడ్ లో ఏమొస్తుంది? ఈజ్ యూస్ టు టాక్ అబౌట్ అ పాసిబుల్ ఆర్ ఇమాజిన్ సిచ్యువేషన్. చెప్పాం కదా, సెకండ్ కండిషన్. అంటే మనం అనుకుంటాం ఒకటి, అది నార్మల్ గా అది ఆ పని అవ్వదు అనమాట. ఓకే, ఊహించుకుంటాం మోస్ట్లీ. సో మహేష్ బాబు వుడ్ విజిట్ ఆన్ మండే, మనం ఊహించుకుంటాం ఏంటంటే మహేష్ బాబు మండే మనకి విజిట్ చేస్తాడు అని. ఇట్స్ ఊహించుకుంటాం, బట్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో వుడ్. షుడ్ అంటే అతనికి తప్పకుండా చేయాలి. అంటే ఇప్పుడు హీ హ్యాస్, ఇట్ ఈస్ ఈస్ అన్ ఆబ్లిగేషన్, ఇట్స్ అ డ్యూటీ ఫర్ హిమ్ టు విజిట్. సో మహేష్ బాబు షుడ్ విజిట్ అస్ ఆన్ మండే అంటే ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు విజిట్ అస్ ఆన్ మండే. ఓకే, ఆ అర్థం వస్తుంది. ఓకే, సో షుడ్ ఈస్ యూస్ టు సే సంథింగ్ ఈస్ బెస్ట్ థింగ్ టు డూ, అంటే అది తప్పకుండా చేయాలి. ఓకే, సో మహేష్ బాబు కుడ్ విజిట్ అస్ ఆన్ మండే, అతను రావచ్చు, రాకపోవచ్చు, పాసిబిలిటీ. ఓకే, ఇంకోటి వుడ్ విజిట్ ఆన్ మండే అంటే మనం ఊహించుకుంటున్నానంటే హీ విల్ విజిట్ అస్. ఓకే, అది ఎప్పటికీ జరగదు. ఓకే, థర్డ్ ఈజ్ మహేష్ బాబు షుడ్ విజిట్ ఆన్ మండే, తప్పకుండా రావాలి, హీ హ్యాస్ టు విజిట్, ఇట్ ఈస్ హిస్ ఆబ్లిగేషన్ టు విజిట్, హీ షుడ్ విజిట్ అస్ ఆన్ మండే. ఓకే, సో కుడ్, వుడ్ అండ్ షుడ్ పాసిబుల్ ఈవెంట్స్ లోని మనం యూజ్ చేసుకుంటాము. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట మీనింగ్ లో. ఓకే, సో దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ కుడ్, వుడ్ అండ్ షుడ్.